ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో బుధవారం జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సో ఇక్కడ మాట మాట్లాడుతున్నాం ప్రజల. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకైనా, బీజేపీ పార్టీకైనా, కాంగ్రెస్ పార్టీకైనా మహిళలు వచ్చి ఓటు వేయలే కదా. మహిళలు వచ్చి ఓటు వేయలే, ఎక్కడో పనుల్లో పట్టణాల్లో ఉండొచ్చు. మరి ఆ పట్టణాలలో మహిళలు వచ్చి ఉచిత ఆర్టీసీ ప్రయాణం ద్వారానే వచ్చి ఓటు వేయబోతున్నారు. మరి ఆ ఉచిత ఆర్టీసీ ప్రయాణం సౌకర్యం కల్పించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా. సో ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాయకులు ఏదో 1000 రూపాయలు పంపిస్తారు, రండి 1500 అట్లా పంపిస్తారు, రండి మీరు ఛార్జీలకు డబ్బులు ఇస్తున్నాం. అయినా మహిళలు మాత్రం ఉచిత ఆర్టీసీతోనే వస్తారు. ఉచిత ఆర్టీసీ ద్వారా మీ ప్రాంతాలకు చేరుకొని ఓటేస్తారు. కానీ ఆ ఓటేసే ప్రజలు మహిళలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మీకు ఈ అవకాశం కల్పించింది ప్రజాప్రభుత్వమా ఎవరు అనేది. మరో విషయం, ఇక్కడ 50